గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సౌత్ సైడ్. చిన్నమ్మ ఫ్యామిలీ రాజకీయాలకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. సుక్మా మారణకాండ వెనుక ఒకే ఒక్కడు. అలానే సిబిఐ మాజీ చీఫ్ కు సిబిఐ షాక్ ఇచ్చింది. హిందీ భాషపై కేంద్రం క్లారిటీ. ఇవి ఇవాల్టి సౌత్ సైడ్ స్టాప్ స్టోరీస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. దినకరన్ కి ఢిల్లీ పోలీసుల బేడీలు. ఢిల్లీ లోకల్లో పాగా వేసేదెవరు? నేడు తేలనున్న పార్టీల భవితవ్యం. టీడీపీకి గుడ్ బై, టీఆర్ఎస్ కు జై. కొత్త వ్యూహంలో తెలంగాణ బీజేపీ. నేటి నుంచి 100 ఏళ్ల పండుగ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి. ఇంకా బయటపడుతున్న పాత నోట్లు. సుల్తాన్ బజార్లో 60 లక్షలు సీజ్. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 270 స్థానాల్లో అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకుంటున్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ల మధ్య పోటీ ఉంది. అయితే బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాలనకు ఈ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్నారు. సుక్మాలో మావోయిస్టుల దాడి, 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి కారణంగా విజయోత్సవాలను జరుపుకోవద్దని కార్యకర్తలకు బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. 3 ముక్కలుగా ఉన్న ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికలు గత ఆదివారం జరిగాయి. ఇప్పటికి 2 సార్లు ఢిల్లీ కార్పొరేషన్లో కాషాయ పాలనే కొనసాగింది. యూపీఏ అధికారంలో ఉన్న 2007, 2012లో కూడా అక్కడ బీజేపీ జెండానే గెలిచింది. ఢిల్లీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలించిన కాలంలో కూడా బీజేపీకి ఎదురు లేకుండా పోయింది. మరి అష్ట కష్టాలు పడుతున్న ఆ పాలనలో ఢిల్లీ ఉన్నప్పటికీ నగరపాలక సంస్థలో 3వసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ఢిల్లీ కార్పొరేషన్ను 3 విభాగాలుగా విభజించారు. ఉత్తర ఢిల్లీ 104, దక్షిణ ఢిల్లీలో 104 సీట్లున్నాయి. తూర్పు ఢిల్లీలో 64 సీట్లున్నాయి. మొత్తం 272 సీట్లకు గాను బీజేపీకి 200కు పైగా వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. దీంతో కమలనాథులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. దేశమంతా వీస్తోన్న మోదీ గాలులు 3వసారి కూడా ఢిల్లీ కార్పొరేషన్ను తమకే దక్కేట్లు చేస్తున్నాయని సంబరపడిపోతున్నారు. మొత్తం 1,31,00,000 మంది ఓటర్లుండగా వారిలో 53% మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది గత అంటే 2012 పోలింగ్ కంటే దాదాపు 1% తక్కువ. ఢిల్లీ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రకరకాల వివాదాలతో క్రమక్రమంగా ప్రజాదరణ కోల్పోయారని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మరోవైపు కేంద్రంలోనూ ఢిల్లీ రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయి నీరసంగా ఉన్న కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా కష్టమేనని ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా చెప్పాయి. ఇక దేశమంతా మార్మోగుతా ఉన్న నరేంద్ర మోదీ పేరు ఢిల్లీ నగరపాలక సంస్థలోనూ తమకు హ్యాట్రిక్ సాధించి పెడుతోందని కాషాయ పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లో గనుక తాము ఓడిపోతే ప్రజా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు అరవింద్ కేజ్రీవాల్. ఈవీఎంల పనితీరుపై తమకు అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయలేదని, ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడేలా ట్యాంపరింగ్ చేశారని అరవింద్ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుంది. ఈ మధ్యాహ్నానికలా ఫలితం తేలే అవకాశం ఉంది. 270 స్థానాల్లో అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్
ఈ 3 పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొని ఉంది. అయితే బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాలనకు ఈ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్నారు. ఇది కూడా సౌత్కి సంబంధించిన వార్త అయినా ఢిల్లీ చుట్టూనే ఉంది. ప్రస్తుతానికి అక్రమాస్తుల కేసులో అత్త జైలుకి వెళ్ళింది. లంచం కేసులో మేనల్లుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. తమిళనాడులో శశికళ ఫ్యామిలీ రాజకీయాలకు దీంతో ఎండ్ కార్డు పడినట్టు అయ్యింది. ఈసీకి లంచం ఇవ్వచూపిన కేసులో దినకరన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. 4 రోజుల విచారణ అనంతరం కస్టడీకి తీసుకున్నారు. దినకరన్ను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. లంచం కేసులో పోలీసుల దూకుడు. శశికళ మేనల్లుడు దినకరన్కు బేడీలు. అన్నాడీఎంకే నేత శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ను ఢిల్లీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఆయన్ను అర్ధరాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. దినకరన్తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జున్ను కూడా అరెస్ట్ చేశారు. 4 రోజుల విచారణ తర్వాత దినకరన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పాటియాలా హౌస్ కోర్టులో దినకరన్ను ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. అయితే దినకరన్ అరెస్ట్ను తప్పుపట్టారు అతని తరపు లాయర్లు. బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తు చేస్తామన్నారు. He has been arrested. Tomorrow at 2 o'clock he will be produced. We will be moving a bail application. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడ్డ సుఖేష్ చంద్రశేఖర్ దినకరన్లను ఒకేసారి కలిపి విచారించారు పోలీసులు. మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖరన్తో సంబంధాలపై దినకరన్ను పోలీసులు ప్రశ్నించారు. అయితే సుఖేష్ను కలిసినట్లు ఒప్పుకున్న దినకరన్ అతనికి డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. సుఖేష్ చంద్రశేఖరన్ను హైకోర్టు జడ్జిగా భావించినట్లు విచారణలో వెల్లడించారు దినకరన్. దినకరన్ ఎవరికి ఫోన్ చేశాడు, ఎవరికి ఎస్ఎంఎస్లో పంపించాడనే వివరాల్ని ఢిల్లీ పోలీసులు సేకరించారు. ఆయన పిఏ జనార్దన్ను కూడా ప్రశ్నించారు. 4 రోజుల పాటు దినకరన్ను అనేక కోణాల్లో ప్రశ్నలు గుప్పించిన పోలీసులు ఆయన నుంచి ఎలాంటి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో పాటు పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో ఎట్టకేలకు దినకరన్ను అరెస్ట్ చేశారు. రెండాకుల గుర్తును దక్కించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్నే కొనే ప్రయత్నం చేసినట్టు దినకరన్పై కేసు నమోదైంది. మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ సాయంతో 60 కోట్లు లంచమిచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదు చేశారు. అందుకోసం చంద్రశేఖర్కు 1,30,00,000 రూపాయలు కూడా ముట్టచెప్పాడని ఆరోపణలొచ్చాయి. ఇప్పటికే శశికళ జైలుకెళ్లింది. ఇప్పుడు మేనల్లుడు కూడా అరెస్ట్ అయ్యాడు. దీంతో తమిళనాడులో శశికళ ఫ్యామిలీ రాజకీయాలకు ఎండ్ కార్డ్ పడినట్లే అని తెలుస్తోంది. ఒకే ఒక్కడు తెర వెనుక స్కెచ్ గీశాడు. రంగంలోకి దిగి పక్కాగా అమలు చేశాడు. సుక్మా మారణకాండ సూత్రధారి ఇప్పుడు సంచలనంగా మారాడు. 300 మందితో రౌండప్ చేసి జవాన్లను చంపేశారు. మహిళా మావోయిస్టులతో దాడి చేయించి రక్తపుటేర్లు పారించారు. నెత్తుటి హోమంతో ఛత్తీస్గఢ్ అడవులను ఎరుపెక్కించారు. ఇంతకీ సుక్మా మారణకాండ వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? వాచ్ ది స్టోరీ. సుక్మా మారణకాండలో కొత్త కోణం. మెరుపు దాడి వెనుక మాస్టర్ మైండ్ ఎవరు? ఈ స్కెచ్ వెనుక ఎవరున్నారు? పక్కాగా అమలు చేసిందెవరు? ఛత్తీస్గఢ్లోని సుక్మాలో సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన మావోయిస్టు దాడిలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అటాక్లో 25 మంది జవాన్లను పొట్టను పెట్టుకున్నారు. పక్కా ప్లాన్తో వ్యూహాన్ని అమలు చేసి జవాన్లను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఈ దాడి వెనుక మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? హిడ్మా. అవును, మావోయిస్ట్ 1st బెటాలియన్ కమాండర్ హిడ్మానే ఈ మారణకాండకు సూత్రధారిగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా జవాన్ల కదలికలపై నిఘా పెట్టిన హిడ్మా పక్కా ప్లాన్తో జవాన్లపై మెరుపుదాడి చేశాడు. ఛత్తీస్గఢ్కు చెందిన హిడ్మా సుక్మా, బీజాపూర్ ప్రాంతంలో కమాండర్గా పనిచేస్తున్నాడు. గతంలోనూ భద్రతా బలగాలే టార్గెట్గా ఎన్నో ఆపరేషన్స్ చేశాడు హిడ్మా. 2013 మేలో జీరం వ్యాలీ దాడి వెనుక కూడా ఈ హిడ్మానే మాస్టర్ మైండ్. కాంగ్రెస్ నేతల కాన్వాయ్పై దాడి చేసి పలువురు నేతలు సహా మొత్తం 31 మందిని చంపేశారు. అంతేకాదు 2010 ఏప్రిల్లో దంతెవాడలో జరిగిన మారణహోమానికి హిడ్మానే ప్రధాన సూత్రధారి. నాటి ఘటనలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇలా
మావోయిస్టులు చేసిన అతిపెద్ద దాడుల వెనుక హిడ్మా ఉన్నాడు. ప్రస్తుతం అతని తలపై 40 లక్షల రివార్డుంది. ప్రత్యర్థులపై దాడులు చేయడంలో హిడ్మా ఎక్స్పర్ట్. సుక్మాలో 300 మంది మావోయిస్టులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు దాడి చేసిన మావోయిస్టుల్లో 70% మహిళలే ఉన్నారు. ముఖాలకు నల్ల దుస్తులు ధరించి AK-47 వంటి అధునాతన ఆయుధాలతో జవాన్లపై తూటాల వర్షం కురిపించారు. ఈ మొత్తం దాడిని దగ్గరుండి నడిపించాడు హిడ్మా. దక్షిణ బస్తర్లో సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. చింతగుహ అటవీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులకు భద్రతగా 74వ బెటాలియన్కు చెందిన 100 మంది జవాన్లు వెళ్లారు. వారి కదలికలపై నిఘా పెట్టిన మావోయిస్టులు పక్కా స్కెచ్తో అటాక్ చేశారు. 300 మంది మావోలు ఒక్కసారిగా దాడి చేయడంతో ప్రాణనష్టం భారీగానే జరిగింది. మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు చనిపోయారు. దాడి తర్వాత జవాన్ల దగ్గర నుంచి భారీగా ఆయుధాలు నెత్తికెళ్లారు మావోయిస్టులు ఒక్కసారిగా గెరిల్లా తరహాలో దాడి చేయడంతో సరిహద్దు రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏఓబీలో గ్రేహౌండ్స్, ప్రత్యేక పార్టీ పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. జవాన్ల నుంచి మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రి ఎత్తుకెళ్లడంతో వాటితో మరిన్ని దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే మావోయిస్టుల దాడిని రెడ్ టెర్రర్గా అభివర్ణించడంపై సిపిఐ అభ్యంతరం తెలిపింది. సుక్మా దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. సిబిఐ మాజీ చీఫ్కు సిబిఐ షాక్ ఇచ్చింది. రంజిత్ సిన్హాకు బొగ్గు కుంభకోణం మసి అంటుకుంది. నిందితులను కాపాడేందుకు ప్రయత్నించారంటూ రంజిత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఒక సిబిఐ మాజీ డైరెక్టర్ను సిబిఐ విచారించడం దేశ చరిత్రలో ఇది రెండవసారి. బొగ్గు కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సిబిఐ షాక్ ఇచ్చింది. కోల్ స్కామ్లో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో రంజిత్ పై కేసు నమోదు చేసింది సిబిఐ. అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. గతంలో సిబిఐ చీఫ్గా పనిచేసేటప్పుడు రంజిత్ సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి. బొగ్గు కుంభకోణం నిందితుల్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తిని సిబిఐ విచారించనుండడం, ఆయనపై కేసులు నమోదు చేయడం దేశ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో ఓ మనీ లాండరింగ్ కేసులో సిబిఐ మాజీ డైరెక్టర్ ఏపీ సింగ్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది సిబిఐ. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బొగ్గు కుంభకోణం వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలొచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సిబిఐ డైరెక్టర్గా పనిచేశారు రంజిత్ సిన్హా. కోల్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు వ్యక్తులు అప్పట్లో రంజిత్ను ఆయన నివాసంలో కలిసినట్లు ఆరోపణలున్నాయి. పలువురు నిందితుల్ని కాపాడేందుకు రంజిత్ ప్రయత్నించినట్లు అభియోగాలొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోల్ స్కామ్ కేసు విచారణలో రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సిబిఐ రంజిత్ సిన్హాపై కేసు నమోదు చేసింది. ఓ సిబిఐ మాజీ డైరెక్టర్ను ఇప్పుడు సిబిఐఏ విచారించనుండడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బ్రేకింగ్ చూస్తున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని హోటల్ బ్లిస్ పై ఐటీ అధికారులు దాడులు చేశారు. తనపల్లి క్రాస్ దగ్గర 57 కోట్ల వ్యయంతో హోటల్ నిర్మాణ లెక్కలను తనిఖీ చేస్తున్నారు. రాత్రి నుంచి 20 మంది సభ్యుల ఐటీ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మీరు పోతారు నేను ఫోన్ చేసి అన్ని వాళ్ళు సపరేట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి గమనిద్దాం. తెలంగాణ వార్తల్ని సత్య అందిస్తారు. ముందుగా ఏపీ వార్తలు చూద్దాం. ఈనాడు పేపర్ని గమనిస్తే తనిఖీలు చేయరా అంటూ ఏర్పేడు ప్రమాదం, రవాణా శాఖ వైఫల్యమే, లైసెన్స్ లేదు, తాగి ఉన్నా పట్టుకోలేదు అంటూ ఉచిత ఇసుక పక్కదారి పడుతోంది. ఏ స్థాయిలో అధికారి తప్పు చేసినా ఉపేక్షించను అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన వార్తని ప్రముఖంగా ప్రచురించింది. మరో వార్తను చూస్తున్నాం. మావోయిస్టులపై పునః సమీక్ష అంటూ
అవసరమైతే మార్పులు చేసుకుంటాం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో మే 8న సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించిన విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రశ్నించింది. మరొక వార్తను చూస్తున్నాం. దినకరన్ను అరెస్ట్ చేశారు. 4 రోజుల విచారణ అనంతరం ఢిల్లీ పోలీసులు చర్య తీసుకున్నారు. ఆయన స్నేహితుడు మల్లికార్జున్ కూడా అరెస్ట్ చేశారు అంటూ మరో వార్తను చూస్తున్నాం. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతిని గమనిద్దాం. మత్తుగాలులు మాయాజాలం అంటూ విద్యార్థుల జీవితాల్లో డ్రగ్స్ ఎలాంటి చిచ్చురేపుతోందో అనే విషయాన్ని ఇక్కడ కథనాన్ని ప్రచురించింది. విద్యాలయాలే విక్రయ అడ్డాలు, సరదా అలవాట్లు ఆసరాగా వల, విద్యార్థులకి ముఠాల చొరబాటు, మత్తుకు చిత్తు చేసి వారినే వాడి నిత్యావసరాల్లా డ్రగ్స్ రవాణా చేస్తున్న తీరును ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించింది. పిడికిలి పోటు అంటూ మరో వార్తని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇసుక అక్రమాలు సహించొద్దు అంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వసూళ్లు, అక్రమ రవాణాపై పీడీ యాక్ట్ పెట్టమంటూ చంద్రబాబు ఆదేశించిన ఆదేశాలను ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించారు. ఇక తింటున్న వారిని చంపేశారు అంటూ జవాన్లపై దాడికి నక్సల్స్ పక్కా వ్యూహంతోనే సుకుమాలో అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం చేస్తుండగా దాడి చేశారు. కవచంగా గిరిజన మహిళలు, పిల్లలు ఉన్న ఎత్తైన కొండలపై పాగా వేసి మరీ కాల్పులు జరిపారు అంటూ సంఘటనా స్థలంలో పరిస్థితిని సిఆర్పీఎఫ్ అధికారులు, జవాన్లు పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక మరో దినపత్రికను గమనిద్దాం. సాక్షిలో నారావారు నోరు మెదపరు అంటూ ఒక కమెంటేటివ్ కార్టూన్ని అక్కడ వ్యంగ్యంగా ఒక చంద్రబాబు కార్టూన్ని అక్కడ ప్రశ్నించారు. రాష్ట్రం అన్ని కోల్పోతున్న అదే మౌనం వహిస్తున్నారు అంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. అలానే వడదెబ్బకు 41 మంది మృతి చెందినట్లు ఠారెత్తిస్తున్న ఈ ఎండలు నిప్పుల కుంపటిలా రాష్ట్రం మారిపోయింది అన్న వార్తని ప్రశ్నించింది. రైట్, కాస్త అటు ఇటుగా తెలంగాణలో సైతం ఈనాడు, జ్యోతి, సాక్షి దినపత్రికలో ఇప్పుడు పూర్ణిమ అందించిన వార్తలే ఉన్నాయి. స్పెసిఫిక్గా తెలంగాణ విషయానికి వస్తే నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ వార్తల విషయానికి వద్దాము. ఈ 2 పేపర్లలో కూడా 3 వార్తలు ప్రధానంగా చూడొచ్చు. ఒకటి నిన్నటి రైతు హిత వార్త, రెండోది ఓరుగల్లు ప్లేనరీకి సంబంధించింది, మూడవది ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగకు సంబంధించింది. నమస్తే తెలంగాణలో యజ్ఞంలా సాగుదాం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని మీరు చూడొచ్చు. పేదరికంపై యుద్ధం చేద్దాం, ప్రతి ఏఈఓకు ఒక కేసీఆర్లా కావాలి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. 500 పోస్టులను భర్తీ చేస్తాం, 250 ల్యాప్టాప్లు అందజేస్తాం, వడ్డీ లేని రుణంతో మోటార్ సైకిల్స్ ఇస్తాం, హెడ్ క్వార్టర్లో ఉండాలన్న నిబంధన అంటూ ఏమొద్దు. రైతుహిత కార్యక్రమంలో ఏఈఓలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించిన వార్తను ప్రధానంగా చూడొచ్చు. ఆ పక్కన ఓరుగల్లకు జనజాతర అంటూ బయలుదేరిన గులాబీ దండు 2 రోజుల ముందే ప్రయాణం మొదలు అంటూ ఒక ఫోటోగ్రాఫ్ను ప్రచురించారు. పెద్ద ఎత్తున అక్కడికి బయలుదేరిన వార్తలు చూడొచ్చు. అలాగే 100 ఏళ్ల పండగకు సంబంధించి ఒక ఫోటోగ్రాఫ్, విద్యుత్ వెలుగులతో వెలిగిపోతున్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ను చూడొచ్చు. ఇక నవ తెలంగాణలో కూడా ఈ 3 వార్తలే ప్రధానంగా చూడొచ్చు. వీటికంటే భిన్నంగా రైతుకు నై, కార్పొరేట్కు సై అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. సో వ్యవసాయ రుణాల మాఫీ విషయానికి వచ్చేసరికి లెక్కలు చూస్తోన్న ప్రభుత్వాలు కార్పొరేట్ రుణాలు మాత్రం లక్షల కోట్ల మాఫీ చేస్తున్నాయి. దానికి సంబంధించి ఒక విశ్లేషణాత్మకమైన కథనం కనిపిస్తోంది. ఇక రైతింటికి పిల్లనిచ్చే రోజులు రావాలి, జూన్ 10 వరకు భూముల లెక్కలు తేలాలి అంటూ రైతుహిత కార్యక్రమానికి సంబంధించిన వార్త, అలాగే 100 ఏళ్ల సంబరాలకు సంబంధించిన వార్తను నవ తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇది ఆంధ్ర, తెలంగాణలో ప్రముఖంగా అన్ని దినపత్రికల్లోనూ బ్యానర్ ఐటమ్గా చోటు చేసుకున్న వార్తలు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే వరంగల్లో నిర్వహించే టీఆర్ఎస్ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి వాటి న్యూస్ వాచ్ టాపిక్స్.